స్మార్ట్ సిటీ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా సగం ఉందన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కరీంనగర్ అభివృద్ధి మొత్తం కేంద్రమే చేసినట్లు బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారన్నారు. కుల మతాల పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టి బతుకుతున్నారని విమర్శించారు. దమ్ముంటే బండి సంజయ్ అభివృద్ధి గురించి చర్చించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్ కార్పొరేటర్లు కబ్జా కేసుల్లో జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో జరిగిన పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. డబుల్ ఇంజన్ ఉంటే బాగుపడుతుందని చెప్పి స్లోగన్ పెట్టిన వాళ్ళు మరి అలా రాష్ట్రంలో కార్పొరేషన్ కాంగ్రెస్ ఉంటేనే కదా బాగుపడేది. వారి ఆలోచన విధానం అంటే చెప్తున్నాను. అంటే వారు ఇక్కడొకటి అక్కడొకటి గల్లీలో ఒకటి ఢిల్లీలో ఒకటి హైదరాబాద్లో ఒకటి మాట్లాడే రకాలు వీళ్ళు. ఈ బీఆర్ఎస్లో హాయంలో గతంలో చేసిన అవకతవకలు కానీ కబ్జాలు కానీ ప్రతి బిల్డింగ్ పర్మిషన్ కింద దీనికింత దానికింత అని కార్పొరేషన్ సర్వనాశనం చేసింది, జైళ్ళకు పోయింది ఇలా బీఆర్ఎస్ వాళ్ళు. దానికి తోడుగా మద్దతుగా ఉన్నటువంటి కలిసి సంసారం చేసినటువంటిది బీజేపీ. ఈ రెండు కలిసే కార్పొరేషన్ని నాశనం చేసి గతంలో ఇవాళ మళ్ళీ మీకు ఓటు అడిగే హక్కు లేదు అని చెప్పి మరి ఇక్కడ మీరు అడగాలని ఉన్నా మీరు కట్టవలసిన బ్రిడ్జ్ ఇప్పటికీ ఎన్నేళ్ళైంది. కులాలను రెచ్చగొడతాం, మతాలను రెచ్చగొడతాం, లేదంటే ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడతాం. మా జీవితం అంతా మేము ఇట్నే బతుకుతాం రెచ్చగొట్టుకుంటేనే. మేము అభివృద్ధి చేయకున్నా కుల మతాలని ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టుకుంటేనే ప్రజలతోటి బతుకుతాం. దేవుళ్ళ పేరు పెట్టి బతుకుతాం. దేవుడు ఎవరికి దగ్గర మాకు లేరా? మా మెడల్నే ఉన్నాడు రాముడు. ఒక్క నోటీసు ఎങ്ങനെ బట్టలు దింపుకొని గగ్గోలు పెడుతున్నారు. మేము ఎన్నైనా చేస్తాం, దోసుక తిన్నాం, ఎన్నైనా చేస్తాం. మాకు నోటీస్ ఇస్తే మేము నిప్పులు రగులుతాయట, అగ్గి రగులుతుందట. ఏంటిది రగిలేదు అంటే మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మీరు రెచ్చగొట్టి బతకటం, ఉద్యమకారుల శవాల మీద పేలాలేరుక తిని బతుకుతాం, ఇదేనా మీ బతుకంతా? ఇక ఎంతసేపు హిందూ జపం చేస్తూ హిందూ ఓట్ల కోసమే మీ తాపత్రయం తప్ప మీరు ఈ గుళ్ళకి కానీ గుళ్ళకి ఒక్క రూపాయి కూడా తెచ్చినటువంటి పాపాన పోలేదు. నిజంగా కేంద్ర మంత్రి అయినరు, మా దేవాలయాల అభివృద్ధి జరుగుతాయని నేను కూడా చాలా సంతోషపడ్డా. గతంలో చెప్పిండ్రు, అంతకుముందు చెప్పిండ్రు. కేంద్ర మంత్రిగా ఉండి నిజంగా బడ్జెట్లో ఏమైనా పెట్టిస్తారేమో మా కొండగట్టు టెంపుల్ కానీ. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేములవాడ దేవాలయానికి వచ్చి నిజంగా దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వేములవాడ టెంపుల్ స్వయంగా మోడీ గారే వచ్చిండ్రు. ఈ గుడి యొక్క రూపురేఖలే చేంజ్ అయితే కావచ్చు, అసలు మొత్తం భారతదేశంలోనే దీన్ని ఒక అద్భుతమైన గుడిలాగా తీర్చిదిద్దుతున్నారని ప్రతి ఒక్క శివభక్తుడు కానీ ప్రతి ఒక్క ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా భ్రమపడ్డారు. కానీ మోడీ గారు వచ్చిన దేవాలయాన్ని కూడా కనీసం ఒక రూపాయి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఎంతసేపు ఎన్నికలు రాగానే హిందూ జపం, 4 అబద్ధాలు మాట్లాడి ఓట్లు వేసుకోవడం తప్ప ఓటు వేసిన తెల్లారి మళ్ళీ ఎవరు కూడా కనబడరు. ఇక్కడ ఉన్నది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఉన్నది. రేపు కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది.